హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 20 విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉండాలి. అంటే ఈ లింకులు కలిగి ఉండాలన్నమాట. సో ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు, ఏ తేదీని విడుదల చేస్తున్నారు, అర్హతలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద టోటల్గా ఇప్పటి వరకు 19 విడతలు విడుదల చేశారు. సంవత్సరానికి 6,000 రూపాయలను 3 విడతల్లో విడతకు 2,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేస్తుంది. రీసెంట్గా 2025 ఫిబ్రవరి 24వ తేదీన 19వ విడత విడుదల చేశారు. దాదాపుగా 22,000 కోట్లకు పైగా 9.8 కోట్ల మంది రైతులకు విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు రైతులందరూ పీఎం కిసాన్ 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. సో చాలామందికి ఈ పీఎం కిసాన్ డబ్బులు 2 కారణాల వల్ల రావడం లేదు. ఒకటి, ఈకేవైసీ చేసుకోకపోవడం, ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల రైతులకు ఈ డబ్బులు పడడం లేదు. సో ఈసారి 20 విడత డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా రైతులందరూ ఈకేవైసీ చేసుకుని ఉండాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఎవరైనా కొత్తగా మొబైల్ నెంబరు చేంజ్ చేసి ఉంటే కనుక దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లో ఫార్మర్ కార్నర్ సెక్షన్లో మొబైల్ నెంబర్ అప్డేట్ అని ఉంటుంది. సో మీరు అక్కడైతే ఆప్షన్ ఎంచుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద మనకు ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులను వచ్చే మే నెలలో అయినా లేదంటే కనుక జూన్ నెలలో అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం మనకు మే నెలలోనే విడుదల చేస్తారు. అంటే మే చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.